ఎన్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. మిమ్మల్ని కాళ్ళు చేతులు పట్టుకుని అడిగితే దిగిరారా, కష్టం పట్టుకుని అడగాలి. వెంటనే మా డబ్బులు మాకి, లేకపోతే అతనికి ఏదైనా జరిగితే నీకు శిక్ష పడుతుంది. పడితే పడని, ఆత్మహత్య కంటే హత్య బెటరు. ఇయ్యరా మా డబ్బు, కక్కు, వెంటనే కక్కు. వద్దు, దగ్గరికి రావద్దు, వద్దు. మాట్లాడవేరా, మాట్లాడు. కొట్టేశాడు సార్, మా కొంపలు ముచ్చాడు. చాలా థ్యాంక్స్ అయ్యా, సమయానికి వచ్చి కాపాడా. నీ సంగతి నేను చూసుకుంటాను. కొంచెం నాతో స్టేషన్కి వస్తారా? షూర్, కమాన్ కమాన్. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎన్కౌంటర్ చేయడానికి. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలిసినట్లేదు. తెలుసుకోవడానికి నీదేమన్నా అన్నమయ్య కదట్రా, దొంగ రాసుకెళ్ళి కదే కదా. మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్లు తీసుకున్నావు. ఆ డబ్బుని కోటీశ్వర్లకి లోన్గా ఇచ్చావు, బ్యాంకుని దివాళా తీయించావు. సిగరెట్ తాగితే గుండె పాడవుతుంది, లిక్కర్ ఎక్కువైతే లివర్ పాడవుతుంది. నీలాంటి స్కౌండ్రల్స్ ఉంటే సొసైటీ పాడవుతుంది. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఏ ఫోన్ వస్తుందా? ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదమ్మా, డైరెక్ట్ గా సీఎం పేషి నుంచి. చూసుకుని ఎవరు? హలో, ఎవరు? చైర్మన్ గారా? సారీ సార్, 5 నిమిషాల ముందే ఎన్కౌంటర్లో చనిపోయాడు. I'm meant to be. Shooting all the bad guys. I'm the ACP to the top. Why? I got so much soul. I wanna shoot somebody. I wanna kill somebody. I wanna shoot somebody. I'm the Encounter King. హలో, నేను బ్యాంక్ మూర్తిని మాట్లాడుతున్నాను. ఏసీపీ రంజిత్ కుమారు. మూర్తి, మూర్తి, లాకర్కి సెక్యూరిటీ లేకుండా 50 కోట్లు జీకేకి లోన్ ఇచ్చావే, ఎవడ్రా జీకే? నాకు తెలీదు. మూర్తి, హలో, నేనెవరో తెలుసా? జీకే. నువ్వు జీకే అయితే నేను ఈకేరా, ఎన్కౌంటర్ కింగ్. I'm meant to be. Killing and shooting all the bad guys. I'm the ACP to the top. Why? I got so much
soul. I wanna shoot somebody. I wanna kill somebody. I wanna shoot somebody. I'm the encounter king. Ha! పావురానికి పంజరానికి పెళ్లి చేసే ఫాడు లోకం. నీ అబ్బ కోటిగా ఆ పాట ఆపరా. నీకు పా పలకడం రాదు, ఫా అంటావు. ఆ పావన పాట ఎందుకు రా పాడతావు? ఎప్పటికైనా ఫా ఫలకాలని నా ప్రగాఢ ప్రయత్నం. ఫా కాదురా పా. నేనన్నది ఫానే ఫాఫారావు. నీ అబ్బ నీ పాట అంటే నాకు ఎక్కడో కాలుతుంది. ఈ పేపర్ చూడు, కాలాల్సిన చోటే కాలుద్ది. ఈ విషయం నాన్నకు తెలుసుందా? మీ నాన్న ఎమ్మెల్యే కదా, ఈ మధ్య ఎమ్మెల్యేలు ఎంపీలు పేపర్లు ఓ తెగ తిరగేస్తున్నారు. పవిత్రమైన అసెంబ్లీల్లో పార్లమెంటుల్లో పేపర్ న్యూస్లో సెంటర్ పాయింట్లు పాపారావు. ఏమయ్యా ఎమ్మెల్యే, పేపర్లో ఏం రాశారో చూసావా? అన్ని చూశాను. రంజిత్ కుమార్ ని హైలైట్ చేసి రాశారు. ఎవడయ్యా రంజిత్ కుమార్? కొత్తగా వచ్చిన ఏసీపీ. వాడు మన చైర్మన్ కాల్చి చంపుతుంటే మీరంతా ఏం పీకుతున్నారని జీకే మనల్ని అడిగితే మనం ఏం సమాధానం చెబుతాం? ఇంకెప్పుడు చేయండి సార్. డాడీ డాడీ, ఈ డ్రెస్ వేసుకుని బ్యూటీ కాంటెస్ట్కి వెళ్తే నీ బ్యూటీ క్వీన్ అవుతానా? Of course, my child. Definitely. Definitely you're going to win it. థ్యాంక్స్ డాడీ, థ్యాంక్స్. Okay. నువ్వు లోపలికి వెళ్ళు. పదవే, లోపల పద. పద. బావా, మనకింతకాలం అండగా ఉన్న బ్యాంక్ చైర్మన్ అనవసరంగా ఎన్కౌంటర్ అయిపోయాడు. అసలు ఎన్కౌంటర్ ఎలా జరిగింది డీటెయిల్స్ ఎంతవరకు తెలియలేదు. ఆయనే జీకే మాట్లాడు. నువ్వు మాట్లాడవయ్యా. నువ్వే మాట్లాడవే బాబు. నమస్కారం సార్. మనకు మేలు చేసిన బ్యాంక్ చైర్మన్ ని ఒక పోలీస్ ఆఫీసర్ లేపేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? సీఎం పేషీ నుంచి నేను ఫోన్ చేయించాను సార్, కానీ అప్పటికే వాడు ఎన్కౌంటర్ చేసేశాడు. లేదు, నీ ఫోన్ వచ్చాకే వాడి ఎన్కౌంటర్ చేశాడు. 50 కోట్లు తీసుకున్న జీకే ఎవరని బ్యాంకు మూర్తిని అడగటం నేను విన్నాను. విశ్వాసం ఉన్నవాడు కాబట్టి అతను మ్యాటర్ లీక్ చేయలేదు. అసలు ఆ రంజిత్ కుమార్ ఎవడో, వాడి వీక్నెస్ ఏంటో తెలుసుకుని దెబ్బ కొట్టండి, లేదా ట్రాన్స్ఫర్ చేయించండి. లంచాలకి, రౌడీలకి, బాంబులకి లొంగని వాడు అమ్మాయిలకి లొంగుతాడు. మైథిలి కబురెట్టు. సారీ. రాంగ్ షూ.
రాంగ్ షాట్. స్క్వాష్ కి టెన్నిస్ కి తేడా తెలుసుకుని ఆడాలి. అవును, స్క్వాష్ ఆటకి టెన్నిస్ ఆటకి తేడా తెలుసుకుని షూ వేసుకోవాలి. రాంగ్ షూ. షూస్ గురించి చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఎక్కడ మన షాపు? షాపా? అదే షూ షాప్. ఓ, Blaze of fame, freaky, dooky, shaky, never gonna say the bits of damn strampy, scary the band, born with the shine to rule the mind, baby, you gon' drive, never let us stay the dream of game, Scoopy, naughty gum-man. రాంగ్ షూ. ఫాలో మీ. ఇవిగో తల్లి, ఇక్కడ అన్ని రకాల షూస్ పరుచున్నాయి, అన్ని రంగుల షూస్ ఉన్నాయి. ఇప్పుడు గోకార్టింగ్ కి నేను ఏ షూస్ వేసుకోవాలో తమరే సెలవిస్తారు కదా. ఇవి నా కాళ్ళు, నా ఇష్టం. ఏ రకం షూస్ అయినా వేసుకుంటాను, ఏ రంగు షూస్ అయినా వేసుకుంటాను. నీకు వేరే పని పాఠం లేదా? అసలు నువ్వెందుకు తల్లి నా కాళ్ళు అంట పడ్డావు? ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జనాలు గోల పెడితే ఏం చేస్తావయ్యా? కొత్త హామీలు ఇస్తాం. Cheers. సార్, మైథిలి గారు వచ్చారు. రమ్మను. అంతేనా? చిటికలో ఏర్పాటు చేస్తాను. ఉంటాను. బాయ్. నమస్కారం. నమస్కారం. రా 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 రా. బాగున్నావా? ఎప్పుడు టీనేజ్ అమ్మాయిల్ని అడిగేవారు, ఈసారి నన్నే రమ్మని కబురు పెట్టారంటే ఓల్డ్ ఈజ్ గోల్డెనా? ఇప్పుడు నువ్వు వద్దుగాని ఓ మంచి కత్తి లాంటి అమ్మాయిని చూ. దేనికి? ఒకరిని పడేయటానికి. ఎవరిని పడేయాలి? వీణ్ణి. వామ్మో, ఈయన నా కంపెనీని 3 సార్లు ముగించేశారు. ఈయన ఆడవాళ్ళకి పడే రకం కాదు. మై కమన్? కమిన్. ఓకే సార్. కూర్చో. ఏమిటి ఇలా వచ్చావు? ఏం లేదు, నిన్న మీతో సరిగ్గా మాట్లాడడం కుదరలేదు. అదేంటి, టీవీ ఛానల్స్ లాగా నిన్నటి న్యూస్ ఇవాళ చెప్తారా? అయితే రేపటి న్యూస్ ఇప్పుడే చెప్పనా? రేపు నా బర్త్డే. ఓ, పార్టీ ఎక్కడ? మీరు పెద్ద ఆఫీసర్ కదా, మా ఇల్లు కనుక్కుని ఇంటికి వస్తే పార్టీ ఇస్తా. ఏంటి ఇది? ఏసీపీ గారి వెహికల్లా ఉంది. అవునే, పార్టీ ఇవ్వడం తప్పేయట్లేదు. సర్లే చూద్దాం పదండి. ఏంటి ఇల్లు కనుక్కోమంటే ఏకంగా ఇంట్లోనే సెటిల్ అయిపోయాడు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. హ్యాపీ బర్త్డే. నువ్వేంటి ఇక్కడ? ఈ రోజు నీ బర్త్డే కదా, నీకు ఇచ్చిన డెడ్ లైన్ కూడా ఈ రోజే. మర్యాదగా వెళ్ళిపో. ఇన్నాళ్ళు ఈ సీన్ నువ్వు నేను చూసాం. నా మాట వినకపోతే ఇంటర్నెట్ లో ఇండియా మొత్తం చూస్తుంది. Idiot. Get out of here. Get out. How dare you do this? You filthy. ఏమైంది? నేను బెడ్రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే దొంగచాటుగా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏంటి ముందుకు వస్తున్నావు? ఏంటి
మధ్యలో నువ్వేంటి పెద్ద మగాడు అనుకుంటున్నా నా గురించి తెలియదు ఏంటి ఏంటో చూపు కొడతావా ఏయ్ 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 సెల్లుతో మేలు చేసుకోవచ్చురా, బ్లాక్ మెయిల్ కాదు. ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపించామంటే ఎన్కౌంటర్ చేశాను. థ్యాంక్ యూ. ఇట్స్ మై డ్యూటీ. సార్ అసలు వాడి బాధ తప్పించుకోవడానికి ఇది మీతో క్లోజ్ గా జాగింగ్, గో కార్డింగ్, స్క్వాష్ ఏమే అంటే ఇక మనం కలవా? కలుస్తాం ఇలా ఎవడైనా నా వెంట పడినప్పుడు. ఇంకా మీ వెంట ఎవరు పడరు, ఏ నేనే పడతాను కనుక. अभी आ रहे आप बैठिए। పెద్ద కొడుకు ఐపీసీ సెలెక్ట్ అయ్యాడన్నాగా, పోస్టింగ్ ఇప్పుడే వచ్చింది. పాకిస్తాన్లో నువ్వు ఎక్కడున్నావని ఎంక్వైరీ చేశాడు. డిఫెన్స్ వారు పోలీసు వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరని నేను మేనేజ్ చేసి వాడిని ఆపేశాను. నీ భార్యా పిల్లల దృష్టిలో నువ్వు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నావు. నువ్వు ఎప్పుడు వస్తావని నీ కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. రేపు 15వ తారీఖున రిలీజ్ అవుతున్నాను రా. ఆయన వచ్చి టైం అవుతోంది, త్వరగా కానివ్వండి. ఒరేయ్ పొద్దున్నుంచి కడుతున్నావు, ఇంకా కాలేదా? అయిపోయిందమ్మా. త్వరగా కానీ. అలాగేనండి. ఏంటమ్మా అక్కడే ముగ్గేస్తూ కూర్చున్నావు? అక్కడ ఇంకా 3 పనులున్నాయి, త్వరగా వెళ్ళు. వెళ్తానమ్మగారు. ఏ పనులు తెవరట్లేదు. ఏమే సుబ్బు, నీకు తెవలిందా? అదేంటే నా మొహం చూస్తూ నిలబడ్డావు, త్వరగా కానీ. ఏంటి రాజేశ్వరి, ఏమిటి హడావిడి? ఏదైనా పండగ? ఒక రకంగా పండగేరా. అర్థం కాలేదు కానీ ఇంకో రకంగా చెప్పు. మీ నాన్నగారు వస్తున్నారా? ఏంటి, నాన్న వస్తున్నాడా? అవునరా, మీ నాన్నగారు తలుచుకుంటున్నట్టున్నారా? ఆయన తలుచుకుంటే ఎక్కిళ్ళు కాదు, హార్ట్ అటాక్ వస్తుంది. వస్తా. ఒరే గిరి ఆగరా. హలో అన్నగారు, మీ ముద్దుల నాన్నగారిని చూడ్డానికి వచ్చేసారన్నమాట. ఏమిట్రా నువ్వు, అంత దూరం నుంచి నేను వస్తే నువ్వేంటి ఇక్కడున్న వాడివి బయటికి వెళ్ళిపోతున్నావు? ఆయన రాగానే నన్ను చూశారనుకో తేడా వస్తుంది, నీకా ఆయనకా ఇద్దరికి. అందుకే బయటికి పోతున్నా, వస్తా. గిరి, ఏమిటమ్మా వీడు? 14 ఏళ్ల క్రితం నాన్నగారే ఇంకా వాడి మనసులో ఉన్నట్టున్నారా? ఏంటి నాన్నగారు అది? నేను వచ్చేసరికి నిన్నెలా చూడాలనుకున్నాను, అలాగే చూశాను కదా, అందుకే. సుబ్బు, వెళ్ళి హారతి పళ్ళని తీసుకురా. అలాగే.
నువ్వు 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 అంటూ నచ్చుకునేంటి బావా? నా కూతురు సుబ్బలక్ష్మి. పక్కన గిరుండాలే. ఏడివాడు? మీరు వస్తున్నారని కొబ్బరికాయ కొట్టడానికి గుడికెళ్ళాడండి. అలాగా, వాణ్ణి చూడాలి. పద గుడికి వెళ్దాం. లోపల లోడే ఉంది. ఇవి జీకే గారి బళ్ళు. వాడి బాబుదైనా నాకు అనవసరం. చెక్ చేయాలి. చేసుకోండి. కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్, కమ్ ఆన్, అరెస్ట్ హిమ్. ఎవరి జోలికైనా వెళ్ళండి, పోలీసు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పాను, కానీ మీ వాడు వాళ్ళనే ఇచ్చాడు. ఏసైకపోతే ఈ ఆయుధాల వ్యాపారం వెనుక అసలు వస్తాం మన జీకే గారిది అని తెలిసి పూడుస్తుందప్ప. పురిదా ఎట్టా బయటపడుతుంది? అది అల్లాటప్పా తుపాకీ కాదు, AK-47. అందుకే ఆ కేసుని తీవ్రవాదుల మీదకి దోషింది బాబు. ఆకలేసినోడికి అన్నం పెడితే చాలు, కానీ ఆపద నుంచి కాపాడినోడికి మాత్రం నోట్లు పెట్టాలని తవరే సెలవు ఇచ్చినారు బాబు. హలో, మన బ్యాంక్ చైర్మన్ ని ఎన్కౌంటర్ చేసిన ఏసీపీ రంజిత్ కుమార్ ని రూరల్ ఏసీపీగా ట్రాన్స్ఫర్ చేశారట. మీరంతా ఏం చేస్తున్నారు? నూకరాజు, వాడితో జాగ్రత్త. ఎప్పుడు ఏ ఫైల్ అడుగుతాడో కేర్ఫుల్ గా ఉండు. వెల్కమ్ టు వైజాగ్ రూరల్ డివిజన్ సార్. గడ్డి నూకరాజ్ సార్, సుబ్రహ్మణ్యం సార్. ఏమిటివి? కరెంట్ ఫైల్స్. క్లోజ్డ్ ఫైల్స్ తీసుకురండి. అదేంటి సార్, తమరు ముందొచ్చిన ఆఫీసర్లంతా సేరీసారగానే కరెంట్ ఫైల్స్ అడిగేవారు. నేను క్లోజ్డ్ ఫైల్స్ అడుగుతాను, అది నా స్టైల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ట్రాన్స్ఫార్మర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో వెపన్స్ దొరికాయని ఒకసారి కేసు ఫైల్ అయింది కదా, ఫైనల్ గా ఏమైంది? క్లోజింగ్ చేసేసినండి. ఏంటి కంపెనీనా? అబ్బాయి ఫైల్ అంటే సరైన సాక్షిగా లేక అలాగ చేసేసినామండి. ఈ ఫైల్ ని రీఓపెన్ చేస్తున్నాను. మీరంతా లోపల సెర్చ్ చేయండి. ఎస్ సార్. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే సార్. అన్నీ కూడా సెర్చింగ్ చేసేయండి. ఎట్టి పరిస్థితుల్లో అడియాలి దొరకాలా, ఆయన గురించి చేసేయాలా. సార్ ఏంటి సార్ ఇదంతా? కళ్ళు కనపట్టలేదా? సెర్చింగ్ చేస్తున్నదా? శంకరామర్ బాబు ఇచ్చిన సీడీ ఇస్తాను, జాగ్రత్తగా పెట్టుకో. ఏం దొరకలేదు సార్. సార్ అంతా వెతికాను సార్, ఎక్కడ ఏం దొరకలేదు. సరే, మీరు చూడాల్సింది ఇంకేమైనా ఉందా సార్? జీకే పెద్ద పెద్ద చేపలతో వ్యాపారం చేస్తాడు. పెద్ద చేపల్ని పట్టాలంటే కేలం వేస్తే సాలస్తాడు, వలయ్యాల.
జీకే కోసం వల కావాలన్నావుగా, గాలం ఎక్కువైంది చూసావా? నీ పేరేంటి? కుప్పుస్వామి. నా పేరేంటో తెలుసా? ఏసీపీ రంజిత్ కుమార్. కాదు, ఎన్కౌంటర్ రంజిత్ కుమార్. కావాలంటే నేను ఇప్పుడే ఇక్కడే ఎన్కౌంటర్ చేయొచ్చు, కానీ ప్రాణభిక్ష పెడుతున్నా. కోర్టులో నువ్వు జీకే పేరు చెప్పాలి గనక. అడ్డడ్డడ్డడ్డడ్డ. ఏమయ్యా ఇది? ఏమి నిలబడి ఉండారు సంతాప సభ మాదిరి? నా సరుకు ఏమైనదంటే ఒరాళ్ళు పెసమంటారు. ఎన్నాయా ఇది? ఎన్నా మీరు సొల్లకపోతురా నేను సుమ్మా ఉండను, అందరిని సంపి పొడుస్తా. అయినా నా సరుకు ఇవ్వడం చేత కానీ మీకు 2 కోట్ల అడ్వాన్సా? ఎందుకు? ఇదిగో అరవైనా పెద్దగా అరవ, మాకు పెద్ద సార్ వచ్చే టైం అయింది. శంకరా. ఏంటి శంకర్రామన్ టెన్షన్ లో ఉన్నట్టున్నా? ఇల్లే సారు, మీకు తెలుసు కదా, సరుకు టైంకి ఇవ్వకపోతే శ్రీలంకలో వాడు నన్ను అక్కడ చంపి ఇక్కడ పూడుస్తుడు. అవడదా? నేను మాటిచ్చిన తర్వాత సరుకు అందకపోవటం ఇదే మొదటిసారి, ఆఖరిసారి కూడా. నన్ను నమ్మండి, ఇంటికెళ్ళండి. మీరు చెప్పాక ఇక మాట్లాడను. పోయిట్ వరే. సారు, ఉప్పుస్వామి వాడిని రేపు కోర్టులో సబ్మిట్ చేస్తా ఉండారు. వాడు ఏదైనా వాడు నా బామ్మర్ది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు. మీరు రేపు కోర్టులో విచారణ జరిగే సమయానికి మిగిలిన సరుకును బార్డర్ దాటి ఏర్పాటు చేయండి. సారు, గుడివాడి కైలాసం గారి కొడుకు గారు తమను కలవడానికి వచ్చేసారు. కలవంతరేంటి? వాడు వచ్చాడా, నువ్వు తీసుకొచ్చావా? నాకేం తెలుసు సార్. పోనీ వాళ్ళ నాన్న తెలుసా? అమ్మతో ఆడు కూడా తెలవచ్చు సార్. పేరు గోత్రం చెప్తుంటే తెలిసేమో అనుకున్నాలే. రమ్మను. ఒరే కిరణ్, మీ నాన్న గుడిని మింగేసే రకమైతే ఈడ శతాబ్దంలో కట్టారు. అప్పుడెంత మింగేసినారు కూడా చెప్పేసి రకం. కొంచెం జాగ్రత్త. రే రారవే. ఏమిటిది? దీన్ని సూట్ కేస్ అంటారు. దీనివల్ల మన దేశంలో కొన్ని ప్రభుత్వాలే కూలిపోయాయి. నువ్వంత గొప్ప పని చేయక్కర్లేదు. జైల్లో ఉన్న మా మామయ్య కుప్పుస్వామి మీద కేసు లేకుండా తప్పిస్తే ఇందులో ఉన్న డబ్బంతా నీదే. బోనస్గా నీ తమ్ముడు నిర్దోషిగా విడుదలవడానికి మేం సహాయం చేస్తాం. దీన్ని పిస్టల్ అంటారు. దీనివల్ల కొన్ని దేశాల్లో విప్లవాలే వచ్చాయి. దీనికి సంఘ వ్యతిరేక శక్తుల్ని కాల్చి చంపిన చరిత్ర ఉంది. నీలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది. మీ తమ్ముడి జీవితం మా చేతుల్లో ఉందని తెలిసి కూడా ఎదురొస్తున్నావా? నీ జీవితమే నీ చేతుల్లో లేదు. నా తమ్ముడి జీవితం గురించి నీకెందుకురా వర్రి? నోకరాజు, సరే సూట్ కేసు లోపల పెట్టి మంత్రా ఎత్తి వీటి నెత్తిన పెట్టు. వెళ్ళి నీ బాబుకు చెప్పు, ఈ రంజిత్ కుమార్ లంచం తినడు, తిన్నది కక్కిస్తాడని. రూల్స్ పాటించే పోలీస్ ఆఫీసర్వి రూల్ తప్పి ఆట ఆపావేంటి? నీకు ఆడడం తెలుసు, నాకు ఆడుకోవడం కూడా తెలుసని నీకు చెప్పడానికి. బాల్ని పాకెట్లో వేసే క్యూ నీ చేతిలో ఉంది. లాకప్లో తోసిన వాళ్ళని ఎర్రగొట్టే లాఠీ స్టిక్ మా చేతుల్లో ఉంటుంది. సూట్ కేస్ తిప్పి పంపించావు కదా, నిజాయితీ పరుడి ఫేస్ ఇలా ఉంటుందని చూపించడానికి వచ్చావా? అవినీతి పరుడి ఫేస్ ఎలా ఉంటుందో చూసి వేటు తప్పదని హెచ్చరించడానికి వచ్చా. ఏంట్రా మేం చేసిన అవినీతి? టెండర్లు పాడి నాసిరకం ప్రాజెక్టులు కట్టి జనం డబ్బు వృధా చేస్తున్నావా? హాస్పిటల్ కి కల్తీ మందులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నావా? ఆయుధాలే కదా అమ్ముకుంటున్నావు. దీనివల్ల ప్రజలకేంటి నష్టం? ఆ నష్టం కళ్ళకు కనిపించదు. తుపాకీ తీవ్రవాది చేతిలో ఉంటే అధికారులు భయపడుతున్నారు. మంత్రులు, రాజకీయ నాయకులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు. తీవ్రవాదికి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలే భయపడితే ఉగ్రవాదికి అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రదేశాలే వణికిపోతున్నాయి. దేవుడిచ్చిన తెలివితేటల్ని ఇలా ఆయుధాలమ్మి కోట్లు గడిస్తున్నారు. నీలాంటి వాళ్ళ ఆట కట్టించడానికే
దేవుడు నాలాంటి ఆఫీసర్లని పుట్టిస్తాడు. నీలాంటి ఆఫీసర్లని చెస్ బోర్డ్ లో పావుల్ని కదిపినట్టు కదిపి మా ఇష్టం వచ్చిన చోటికి ట్రాన్స్ఫర్ చేయించే కెపాసిటీ ఉన్న పార్లమెంటేరియన్ ని నేను. ఆల్రెడీ మీ తమ్ముణ్ణి బోనెక్కించా. మాట వినకపోతే ఏం చేస్తావు? నీ ఇంటి పేరు గుడివాడ, నీ ఊరు గుడివాడ. చెప్పరా, గుడివాడకి ఏ పక్క నీ అడ్డ? హనుమాన్ జంక్షన్ వైపా, పామర వైపా? ఈ సైడ్ అయితే ఆంజనేయ స్వామికి బలిస్తా, ఆ సైడ్ అయితే ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీలో క్రష్ చేస్తా. కౌంట్ యువర్ నంబర్ ఆఫ్ డేస్. ఏమి సార్ వాడిది? అడ్డడ్డ వాడు మాట్లాడుతూనే కొట్టినట్టుండది. నిజంగా కొడితే మురుగా ఎట్టుండునో. వాడు కాదు, మనమే వాడిని కొట్టాలి. చావు దెబ్బ. దవళ సులభం కాదప్పా. ఇదిగో వాడు కుప్పుస్వామి చేత రహస్యాలు చెప్పిస్తాడని నాకు పెరియ నమ్మకం. కుప్పుస్వామి జైలు నుంచి కోర్టుకెళ్ళడు. కుప్పుస్వామి ఎక్కడికన్నా? అరే గిరి ఆగు. ఎక్కడ తీసుకెళ్తావున్నా? ఇదేంటయ్యా, ఇతను ఇంకా ఉద్యోగంలోనే ఉన్నాడా? పీకేయమని చెప్పాగా. చెప్పబెట్టకుండా తీసేయడానికి ఇది పొలిటికల్ పోస్ట్ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం. మరి కుప్పుస్వామిని నీ కళ్ళ ముందే పేల్చేస్తున్నప్పుడు ఏమైందంట మీ పోలీస్ డిపార్ట్మెంట్? ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దాకా అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎందుకు వేసుకుంటున్నారు తమరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ప్రశ్నకి నేను మా డిపార్ట్మెంట్ తరఫున సమాధానం చెప్తాను సార్. ఏంటయ్యా రెచ్చిపోయి మాటకు మాట మాట్లాడుతున్నావు? కుప్పుస్వామితో పాటు నీ తమ్ముడు కూడా అదే వ్యాన్లో ఉన్నాడు కదా, వాడు ఎందుకు పేలిపోలేదు? ఎలా తప్పించుకున్నాడు? ఇంతకీ మీ బాధ కుప్పుస్వామి పోయినందుక, మా తమ్ముడు తప్పించుకున్నందుక? నువ్వు నీ తమ్ముడిని తప్పించినందుకు. మంత్రి గారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మీ రాజకీయ నాయకులు చేసే పని, మా పోలీసుల పని కాదు. మా తమ్ముడితో పాటు కోటిగాడు కూడా తప్పించుకున్నాడు. వాళ్ళిద్దరు పారిపోయారు. ఎవరైనా తప్పించారో 24 గంటల్లో డిఐజీ గారి టేబుల్ మీద పెడతాను. అదేంటయ్యా అంత రెక్లెస్ గా మాట్లాడేళ్తాడేంటి? చేతులు తడుపుకునే ఆఫీసర్లైతే మీలాంటి వాళ్ళని చూసి నీళ్ళు నవ్వులుతారు. గుండెలు మండే ఇలాంటి వాళ్ళు నిప్పులు కక్కి వెళతారు. సాయంత్రంలో పతను మీ వాళ్ళని పట్టుకోకుండా చూసుకోండి. దీనికోసమేనా? అరే మీ దగ్గరుందా? రంజిత్ ఎక్కడ? ఎక్కడ మీ అన్నయ్య? అదేంటి నాన్న, ఎదురుగా నేనున్నానుగా, నన్ను అడుగుతారేంటి? నువ్వు రంజిత్వి కాదురా. లేదు నాన్న, నేను చెప్పే చెప్పు. చెప్పరా, ఎక్కడ నా పెద్ద కొడుకు? నేరం నుంచి తప్పించుకోవడానికి వాడి యూనిఫామ్ వేసుకుని తిరుగుతున్నావు. ఏం చేసావు వాణ్ణి? చెప్పు చెప్పు. ఈ యూనిఫామ్ వేసుకునే అర్హత నీకు లేదు. చెప్పు. తప్పుకో సుబ్బు.
అన్నయ్య మంచి అనుకుంటాను. నేను నీ గత విన్నానని ఎలా చెప్పను? నువ్వు మొండోడివిరా. జనాన్నేసుకెళ్లి గోడౌన్ని తగలబెట్టావు. ఆ కేసు నుంచి తప్పించుకున్న వారం రోజుల్లోనే ఇంకో కేసులో దొరికిపోయావు. జైలుకెళ్తే బుద్ధి వస్తుంది అందరికీ, కానీ నీకు ధైర్యం వచ్చింది. నీలాంటి క్రిమినల్ సొసైటీలో తిరగకూడదురా, తిరగకూడదు. కమిషనర్ గారా, దిస్ ఈజ్ ఏసీపీ రంజిత్ కుమార్ ఫాదర్ స్పీకింగ్. వద్దునన్నా, నా మాట విను. కమిషనర్ సార్, ప్లీజ్ కమ్ ఇమిడియట్లీ. ఆగు. ఏమైంది? ఏంట్రా రంజిత్, ఏంటిదంతా? మీ కళ్ళల్లో ఈ నీళ్లు చూడకూడదని తమ్ముడు ఈ విషయం మీకు చెప్పకుండా దాచాడు నాన్న. తమ్ముడు లేకపోతే ఈ రోజు ఇలా కూడా మీకు మిగిలేవాడిని కాదు. వాడు నాకు తోడబుట్టిన వాడే కాదు నాన్న, ప్రాణభిక్ష పెట్టిన దేవుడు. దేవుడు నాకు 2 కళ్ళిచ్చినా ఎన్నాళ్ళు ఒక కంటితోనే చూడడం అలవాటు చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి నీలో తప్పులు వెతికానే కానీ నీ మంచితనాన్ని చూడలేకపోయాను. తండ్రిగా నేను ఫెయిల్ అయ్యాను, కొడుకుగా నువ్వు పాస్ అయ్యవురా. అదేమిరా చూస్తావు? ఆ సీడీలో ఏముందో నేను చెప్పి పూడుస్తాను. కుడు ఈ రోజు మహాశివరాత్రి. ఎన్నాళ్లగానో ఆయుధాల ట్రాన్స్ఫర్ కోసం మేం ప్లాన్ చేసుకున్న రోజు. ఇక్కడ ఫారెస్టులో ఉన్న కొత్తపల్లి గ్రామంలో శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేస్తురు. ఆ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు. వాళ్ళ మధ్యనే పెట్టబోతున్నాం రా పవర్ఫుల్ ఆర్డిఎస్ బాంబ్. అది ఎక్కడ పెడుతుండామో ఎవడికి తెలియదు. అమర్నాథ్ యాత్రలో భక్తుల మాదిరి వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
అప్పుడు మీ పోలీసు వాళ్ళు వాళ్ళకి సాయం చేస్తా ఉంటారు. ఆ గందరగోళంలో ఆ గలాటాలో మేము అక్కడ ఆయుధాల్ని అవతలికి చేరవేస్తాంరా. పురిదా పురిదా పురిదా. వీళ్లతో టైం వేస్ట్ ఎందుకు? రై, బాంబ్ ఫిక్స్ చేయండి. మహాశివరాత్రి రోజు ఆ మహాశివుణ్ణి తలుచుకుంటూ ఆనందంగా వెళ్ళిపోండి. గిరి, బుల్లెట్స్. Come on, Giri. Come on, Giri. నువ్వు చేయగలవు. Come on. ప్రయత్నించు. Come on, Giri. Come on. Come on, Giri. Come on. Do it. నీ వల్ల అవుతుంది. Come on. Come on, Giri. Come on. Come on, I say. నువ్వు చేయగలవు. Giri. Come on, Giri. నీ వల్ల అవుతుంది. Yes. హలో, ఆ శంకర్ రామన్ ఎక్కడ దాగుండారు? మీకోసమే వెయిటింగ్. రండి. శ్రీలంక వాళ్ళు వచ్చారా? అంతా వచ్చి ఉండారప్పా. క్యాష్ తెచ్చారా? క్యాష్ అంతా రెడీగా ఉందప్పా. మీరుదా లేటు. ఆన్ ద వేలో ఉంది. తప్పండి తప్పండి. బాబు, నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఈ అభిషేకం పాల గుళ్ళో ఇస్తావా నాయన? అలాగే. జాగ్రత్త. శంకర మహాదేవా. నువ్వేంట్రా ఇక్కడున్నావు? దేవుడు దగ్గరికి వెళ్తే చేసిన పాపాలు పోతాయని. అవునరా, ఎన్ని పాపాలు చేశారా దుర్మార్గులారా. మీరు కూడా రండి రా, పుణ్యం వస్తే. నేను పశ్చాత్తాపడడానికి రాలేదురా, మరి పాపం చేయడానికి వచ్చాం. పాపం చేయడానికి? అవును. అంటే అదిగో ఆ టీవీఎస్ మీద వెళ్తున్న కుర్రాన్ని చూసావా? ఆ పాల క్యాన్ లో ఆర్డిఎక్స్ బాంబ్ ఫిక్స్ చేసాం. సరిగ్గా దేవుడి దగ్గరికి వెళ్ళంగానే పేల్చేస్తాం. నేను కోటిని. చెప్పు కోటి. బాంబు, ఆ బాంబు ఎక్కడ పెట్టారో నీకు తెలుసా? నాకు తెలుసా. ఎక్కడ పెట్టారు? ఇప్పుడే నాకు ఒకటి బాబా. శవాన్ని అవతల పడేయండి. కోటి, కోటి. బాంబు ఎక్కడా ఎక్కడా? చెప్పరా కోటి, చెప్పు. ఎక్కడుంది బాంబు? ఎక్కడుంది? చెప్పరా. అయితే బండి నంబరు 515 అన్నమాట. అదృష్టవంతులురా మీరు. బాంబు పెట్టినా చావకుండా బతికారు. మీకు బాంబుతో కాదురా, బుల్లెట్స్తో చావాలని రాసిపెట్టింది.
పనికిరాడని ఇన్నాళ్ళు తిట్టాను. ఇప్పుడు ఎంతమందిని కాపాడిన గిరిని మనసారా మెచ్చుకుందామంటే నాకు దూరం అయిపోయాడు. గిరి, నీకేం కాలేదుగా? నాన్న నాకేం కాలేదు. మీరు చేయి విడిచిపెట్టినప్పుడు కిందకి జారిపోకుండా ఒక రాయి దొరికితే అది పట్టుకున్నాను. అది కూడా జారిపోతే ఒక చెట్టు కొమ్మ దొరికింది కదా అని చెట్టు కొమ్మ పట్టుకుని చూడండి నాకేం కాలేదు. నువ్వు మారవురా.